మన మ్యాట్రిమోనీలో మీరు బ్రాహ్మణులకు ప్రధాన పాత్ర ఇస్తానంటున్నారు. అలాగే ఎవరొచ్చినప్పటికీ మరి మీరు వాళ్ళకి కూడా సంబంధాలు చూస్తారంటున్నారు. మరి ఇప్పటి వరకు ఎంతమందికి సంబంధాలు చూసారు? ఎంతమంది దాంపత్యాలు సుఖ సంతోషాలతో ఉన్నాయో చెప్పండి? ఇప్పటి వరకు చాలానే చేశానండి. 250కి పైగా చేశాను. ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతోనే ఉన్నారు అందరూను. అన్ని కుటుంబ వ్యవస్థలతో ఉన్నారండి. హ్మ్. అందరూ మనం ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సంబంధం చూడడం అంటేనే కుటుంబాలతో గదా! నేను నిజంగా. అందుకే ఇప్పుడు సంబంధాలు చూసేటప్పుడు ఏదో మ్యాట్రిమోనీ, మ్యారేజ్ బ్యూరో అని ఒక సంస్థలాగా గాకుండా, హ్మ్. మన దగ్గరికి ఎవరొచ్చినా వాళ్ళు మన కుటుంబంలోని సభ్యులుగా ఇప్పుడు వాళ్ళెవరైనా నన్ను జూసారంటే వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యురాలుగా నన్ను భావించుకొని, నా దగ్గరికొచ్చారంటే వాళ్ళ అమ్మాయి ప్రొఫైల్ గాని, అబ్బాయిది ఇచ్చారంటే, నా ఇంట్లో పిల్లలైతే ఎవరైతే ఎలాగైతే చూసుకుంటానో, ఆ విధంగా నేను ప్రతి ఒక్కరు అమ్మాయికి గాని, అబ్బాయికి గాని వాళ్ళ గురించి అమ్మాయి అయితే అబ్బాయి వాళ్ళ విషయం గాని, అబ్బాయి ఫ్యామిలీదైతే అమ్మాయి ఫ్యామిలీ విషయం గాని, నేను ఫస్ట్ క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఎవరైనా వచ్చి ప్రొఫైల్ ఇచ్చారంటే నేను వెంటనే వాళ్ళకి చూపించనండి. వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాతనే మీకు ఈ అబ్బాయి సూటబుల్‌గా ఉంటారా? ఈ అమ్మాయి ఉంటుందా? అనేది నేను వాళ్ళకి పంపిస్తాను. వాళ్ళు చూసుకున్న తర్వాత ఈ అమ్మాయి ఓకేనండి అని మనకు అనుకుంటే, అమ్మాయి వాళ్ళనే వాళ్ళ దగ్గరికి పంపించి, వా అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళ ఇంటికెళ్ళి మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు మాకు ఓకేనండి. మీరు ఇంకా ప్రొసీడ్ అవుదాం. మనం ముందుకెళ్దాం అన్నప్పుడు మాత్రమే నేను వాళ్ళని ముందుకు తీసుకొనెళ్తాను.